పూర్వకాలంలో కొందరు దేవతలు ఓ మోదుగ చెట్టు నీడను కూర్చుండి కొన్ని వేదమంత్రాల గురించి విశ్లేషణ చేస్తున్నారు. కొంతసేపటికి ఆ చర్చను సగంలోనే ముగించి ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే వృక్ష సమీపాన కూర్చుండి ఇంతకు మునుపు తాము అర్ధాంతరంగా ముగించిన చర్చను కొనసాగించాలని అనుకున్నారు. కానీ ఎంత ఆలోచించినా వారికి ఆ చర్చ ఎక్కడిదాకా ముగించామో ఎక్కడ నుండి కొనసాగించాలన్న విషయం అంతుబట్టలేదు. వారి ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసలే అయ్యాయి. ఎట్టకేలకు ఇక లాభం లేదు అనుకొని ఇతర విషయాలపై దృష్టి సారిద్దాం అని అనుకుంటున్న తరుణంలో ఆ మోదుగ చెట్టు నుండి కొన్ని మాటలు వినిపించాయి. వారి చర్చ ఏ శీర్షిక గురించి, ఎవరెవరు ఎలా అభిప్రాయపడ్డారు, ఎక్కడిదాకా ఆ చర్చ ముగిసింది అన్న విషయాలన్నింటినీ కూలంకుషంగా ఆ చెట్టే చెప్పేసింది. దేవతలకు ఆశ్చర్యమంటే ఆశ్చర్యం వేసి వారి సంతోషం అవధుల్లాటాయి. వెంటనే ఆ మోదుగ వృక్షాన్ని శుశ్రువాన్ శ్రవణ విశిష్ట అని దీవించారు. అప్పటి కాలం నుండి ఉపనయనం కాబడు వటువులకు వారి జ్ఞాపక శక్తి పెంపొందించుకోవడానికి ఓ మోదుగ కొమ్మను వారికి బహూకరిస్తారు. ఉపనయనం అయిన వెంటనే వారు గురుకులంలో గురువులను ఆశ్రయించి 12 సంవత్సరాలు వేదాధ్యయనం చేయవలసి ఉన్నది కదా. ఆ బ్రహ్మచారి తన వెంట ఆ మోదుగ కొమ్మను కూడా తీసుకెళ్ళి ఎల్లవేళలా దానిని తన చేతుల్లో పట్టుకొని ఉండవలసినదే. అలా ఉంచుకున్న మాత్రాన వారికి జ్ఞానం మరియు జ్ఞాపక శక్తి విపరీతంగా పెరిగే అవకాశం కలదు. తన బ్రహ్మచర్య దీక్షలో ఉన్నప్పుడు వేదాధ్యయనం సమయంలో కానీ నిత్యానుష్ఠాన సమయంలో కానీ ఎల్లప్పుడూ మోదుగ చెట్టు కొమ్మను ధరించాలి. గృహస్థాశ్రమాన్ని స్వీకరించే వరకు తనతో పాటు మోదుగ కొమ్మ ఉండవలసిందే అన్న నియమాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఉపనయనం చేస్తున్నప్పుడు ఆ వటువుకు మోదుగ చెట్టు కొమ్మను ఇస్తారు. కానీ వారి జ్ఞాన సంపద పెంపొందించి వేణోళ్ళ కీర్తింపబడాలి కదా. అందుకే ఇప్పట్లో కూడా ఉపనయనం చేస్తున్నప్పుడు ఆ వటువుకు మోదుగ చెట్టు కొమ్మను ఇస్తారు. కానీ దానిని వారు సభా ప్రాంగణంలోనే వదిలేసి తమ తమ గృహాలకు వెళ్ళిపోతారు. ఉపనయనం అయిన వెంటనే సంధ్యావందం విధులు చేపట్టితే కదా మోదుగ కొమ్మ ప్రాముఖ్యత తెలుసుకోవడానికి. తల్లిదండ్రులకు తెలియదు. ఆచార్యులు వారి వారి తదుపరి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. ఇక ఇలాంటి విశేషాలు వటువుకు చెప్పేవారెవరు? మోదుగలో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే పూర్వకాలంలో అందరి ఇళ్లల్లో మోదుగ విస్తార్ల కట్టలు ఉండేవి. ఆ విస్తార్లు ఎన్ని రోజులైనా భద్రపరుచుకునేలా ఉండేవి. ఎన్ని ఏళ్ళు అయినా మోదుగ విస్తార్లో ఔషధ గుణాలు అలాగే ఉంటాయి. ఎవరి ఇంటి యందు అయినా శుభకార్యములైనా మోదుగ విస్తార్లో మాత్రమే భోజనం వడ్డించేవారు. మోదుగ విస్తార్లో భోజనం చేస్తే బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి కంట్రోల్లో ఉండి శరీరంలో నరాల వ్యవస్థను బలహీనపడకుండా మెదడు పనితీరు పెంచి జ్ఞాపక శక్తి వృద్ధి చేస్తాయి. రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది. శరీరం ముడతలు రాకుండా ఉంటుంది. ఎంత వయసు వచ్చినా కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. మీరు కూడా ఒక 40 రోజుల పాటు మోదుగ విస్తార్లో భోజనం చేసి చూడండి. తర్వాత మీరు వద్దన్నా ఎప్పటికీ మోదుగ విస్తార్లోనే భోజనం చేస్తామంటారు. మీ శరీరంలో మార్పును గమనించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ విషయం అందరికీ తెలిసేలా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.